హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్ష్మీ గార్డెన్ అండ్ కిచెన్. ఇప్పుడు నేను కేక్ చేస్తున్నాను చూడండి. 1 కేజీ కేక్ చేస్తున్నాను. 1 కేజీకి 4 ఎగ్స్ కావాలి. షుగర్ పౌడర్, బేకింగ్ సోడా 1 స్పూన్, 1 స్పూన్ వంట సోడా, వెనిలా ఎసెన్స్. ఇప్పుడు ఎగ్స్ పలగొట్టేసి ఇందులో ఫోర్ ఎగ్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ 4 ఎగ్స్ని బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా నురుగొచ్చే వరకు మిక్స్ చేయాలి. ఇట్లా నురుగు రావాలి. ఇప్పుడు 1 కప్పు షుగర్, షుగర్ కూడా కలుపుకోవాలి. ఇట్లా ఉండలు లేకుండా కలపాలి. వెనిలా ఎసెన్స్ 1 స్పూన్. మళ్ళీ మిక్స్ చేసుకోవాలి, అంతా కలుపుకోవాలి బాగా. ఇప్పుడు ఆయిల్ వేస్తున్న 1 కప్పు. మళ్ళీ ఆయిల్ వేసినాం కదా, మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ మైదా పిండి జల్లించుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా మిక్స్ చేసుకోవాలి, మైదాని కూడా. ఇప్పుడు బేకింగ్ పౌడర్ 1 స్పూన్. ఇప్పుడు 1 స్పూన్ వంట సోడా. మళ్ళీ ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేయాలి చాలా. ఇప్పుడు చూడండి, ఇలా రావాలి. ఇప్పుడు మనం కేక్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నా. కేక్ చేసుకోవడానికి గిన్నె స్టీల్ గిన్నె తీసుకుంటున్నాను. ఇది ఆయిల్ అంతా అప్లై చేయాలి గిన్నెకంతా.
ఇప్పుడు బటర్ పేపర్ వేసుకోవాలి. మళ్ళీ దీని బటర్ పేపర్ పైన కూడా ఆయిల్ అప్లై చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం ఇందులో వేసేసుకుందాము. టూ 3 టైమ్స్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇట్లా కేక్ రెడీ చేసుకోవడానికి ఇలాంటిది ఒక బౌల్ తీసుకున్నాను. దాంట్లో ఇలాంటిది ఒక స్టాండ్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో పెట్టేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఆవిరి పోకుండా ఒక రాయి పెట్టేసుకుంటున్నాను. ఇది 45 మినిట్స్ వరకు వెయిట్ చేయాలి. మనం కేక్ రెడీ కావడానికి 45 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు 45 మినిట్స్ అయింది కదా, కేక్ రెడీ అయిందేమో చూసాము. ఇప్పుడు చూడండి, చాకు తీసుకొని కేక్ రెడీ అయిందో చూసుకోవాలి ఫస్ట్. ఇక చూడండి, పచ్చిగా లేదు, తడి లేకుండా వచ్చేసింది. ఇప్పుడు కేక్ని బయటికి తీసేసుకొని చల్లారని ఇవ్వాలి. చూడండి, కేక్ మంచిగా రెడీ అయ్యింది. కేక్ని చాక్తోని ఇట్లా లూజ్ చేసుకోవాలి. ఇలా చుట్టూ లూజ్ చేసుకోవాలి. రివర్స్ చేసుకోవాలి. ఇలా చేయాలి. కేక్ చూడండి ఎంత మంచిగా రెడీ అయ్యింది. స్పాంజ్ కేక్ రాక రెడీ అయ్యింది. చూడండి ఎంత బాగా వచ్చింది. చూడండి కేక్ ఎంత బాగా స్పాంజ్ లాగా వచ్చింది. చూసారా ఎంత మంచిగా రెడీ అయింది కదా. ఇప్పుడు ఈ కేక్ని డెకరేట్ చేసుకుందాం. ఇప్పుడు ఇట్లా 2 పీసెస్ కట్ చేసుకుంటున్నాను ఈక్వల్గా. ఇలా 2 పీసెస్ చేసుకున్నాను. ఇలా చూడండి కేక్ ఎంత బాగా వచ్చింది కదా. ఇప్పుడు డెకరేట్ చేసుకుందాము. క్రీమ్ రాసేసుకోవాలి. ఇలా క్రీమ్ పెట్టేసుకొని పైన పెట్టేసినాను. ఇలా క్రీమ్ రాసుకోవాలి.
కేక్ రెడీ అయ్యింది కదా. మరి నేను ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఎలా చేశానో చూపించాను కదా. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ. హ్యాపీ న్యూ ఇయర్. చూడండి ఎంత బాగా వచ్చింది కేక్. నేను ఇంట్లోనే కదా రెడీ చేశాను. చాలా బాగా వచ్చింది చూడండి. కేక్ టేస్ట్ చేయండి మరి ఎలా వచ్చిందో. మీ అందరు టేస్ట్ చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి మరి కామెంట్లో. మరి టేస్ట్ చేస్తున్నాను కేక్ ఎలా ఉందో. బాగా వచ్చింది కేక్, చాలా బాగా వచ్చింది. బాయ్ మీ అందరికీ. మరి ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. బాయ్ బాయ్.